హలో ఎవరివన్, వెల్కమ్ టు జాబ్ సెలెక్ట్ తెలుగు. మనకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హాల్ హైదరాబాద్లో అప్రెంటిస్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అప్రెంటిస్ పోస్టులు వచ్చేసరికి 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ కోసం 1 year 10 yearకి మనకు వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. మనకు మెయిన్గా 3 స్ట్రీమ్లు ఉన్నాయండి. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, అలాగే డిప్లొమా టెక్నీషియన్స్, ఆ తర్వాత గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, జనరల్ స్ట్రీమ్ ఉన్నాయండి. మనకు ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకుంటే, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 30 పోస్టులు, అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 15 వేకెన్సీలు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వాళ్ళకి 10, సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 2, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళకి 5, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 2 పోస్టులు ఉన్నాయండి. నెక్స్ట్ టెక్నీషియన్, డిప్లొమా టెక్నీషియన్స్ చూసుకుంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వాళ్ళకి 15, మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 6, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వాళ్ళకి 5, సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 1, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళకి 4, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ వాళ్ళకి 2, ఫార్మసీ వాళ్ళకి 1, అలాగే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్కి 1 పోస్ట్ ఉందండి. నెక్స్ట్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ జనరల్ స్ట్రీమ్లో చూసుకుంటే బీకామ్ వాళ్ళకి 10 వేకెన్సీలు, బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ 10, బీఎస్సీ కెమిస్ట్రీ 1, అలాగే బీఎస్సీ కంప్యూటర్స్ వాళ్ళకి 4 వేకెన్సీస్ ఉన్నాయండి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ చూసుకుంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వచ్చేసరికి మన డేట్ ఆఫ్ జాయినింగ్, అలాగే పాసింగ్ డేట్ వచ్చేసరికి వితిన్ 5 years కంప్లీట్ అయిపోయి ఉండాలి. సో ఎవరైతే బ్యాక్లాగ్స్ పడిపోయి 1 year డిలే అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. టోటల్ మన డేట్ ఆఫ్ జాయినింగ్ ఇంకా పాస్డ్ అవుట్ డేట్ వచ్చేసరికి వితిన్ 5 yearsలో కంప్లీట్ అయిపోయి ఉండాలి. నెక్స్ట్ అలాగే డిప్లొమా టెక్నీషియన్స్ కానీ, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, అప్రెంటిస్ జనరల్ స్ట్రీమ్లో వాళ్ళకు కూడా డేట్ ఆఫ్ జాయినింగ్ ఇంకా పాసింగ్ డేట్ వచ్చేసరికి వితిన్ 5 yearsలో కంప్లీట్ చేసుకొని ఉండాలి. 5 years దాటిపోతే మాత్రం ఎలిజిబిలిటీ లేదు. నెక్స్ట్ రిజర్వేషన్స్ చూసుకుంటే మనకు రిజర్వేషన్స్ యాజ్ పర్ ఇండియన్ యాక్ట్ ప్రకారం 1960 ప్రకారం రిజర్వేషన్స్ కూడా అప్లికేబుల్ అవుతాయి. నెక్స్ట్ స్టైఫండ్ వచ్చేసరికి మనకు మంత్లీ స్టైఫండ్ పే చేయడం జరుగుతుంది అప్రెంటిస్ యాక్ట్ 1961 రూల్స్ ప్రకారం. ఈ 1961 రూల్స్ ప్రకారం మనకు స్టైఫండ్స్ ఎలా ఉంటాయని వీడియో చివరిలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసరికి దీనికి ఎలాంటి ఇంటర్వ్యూ కానీ అలాగే ఎలాంటి ఎగ్జామ్ కానీ ఉండబోదండి. జస్ట్ మనకు ఇంజనీరింగ్ ఆర్ డిప్లొమాలో ఏవైతే మన రెస్పెక్టెడ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో ఎవరికైతే ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వస్తుందో దాన్ని మనకు మెరిట్ లిస్ట్ తీసి వాళ్ళని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ వాకిన్కి వెళ్ళి మనకు డైరెక్ట్ మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ చూపించి ఆ తర్వాత ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క సర్టిఫికేట్ది సెల్ఫ్ అటెస్టేషన్ చేసిన జిరాక్స్ కాపీస్ ఒక సెట్ ఆఫ్ కాపీస్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మనకు ఏ స్ట్రీమ్ వాళ్ళకి ఏ రోజు వాకిన్ ఉందో ఒకసారి చూసుకుంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వచ్చేసరికి 23rd 5 2024 మే 23rd రోజు నుంచి ఉందండి. అలాగే డిప్లొమా వాళ్ళకి వచ్చేసరికి మే 24th, అలాగే గ్రాడ్యుయేట్స్ ఇన్ జనరల్ స్ట్రీమ్ వాళ్ళకి మే 24th వాకిన్ ఉంటుంది. వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఒకసారి వెరిఫై చేయించుకున్న తర్వాత ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ సెల్ఫ్ అటెస్టేషన్ చేసింది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మనకు వాకిన్ వెన్యూ అడ్రస్ వచ్చేసరికి ఆడిటోరియం బిహైండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఏవియోనిక్స్ డివిజన్, బాలానగర్, హైదరాబాద్లో ఉంటుందండి. పిన్ కోడ్ వచ్చేసరికి 500042. మనకు వాకిన్కి కావాల్సిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూసుకుంటే ఆధార్ కార్డు, అలాగే 10th మార్క్ షీటు, అలాగే డిగ్రీ ఆర్ డిప్లొమా సర్టిఫికేట్స్, ఆల్ సెమిస్టర్స్వి ఉండాలి లేదా కన్సల్టేటెడ్ మార్క్ షీట్ ఉన్నా సరిపోతుంది. నెక్స్ట్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఆర్ ప్రొవిజనల్ సర్టిఫికేట్, నెక్స్ట్ ఏదైనా మనకు రిజర్వేషన్ అప్లికేబుల్ ఉంటే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్. నెక్స్ట్ సబ్మిట్ చేయాల్సిన సర్టిఫికేట్స్ చూసుకుంటే 1 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీ ఆఫ్ ఏదైతే మనం ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకుంటున్నామో పైన ఉన్నవి 10th మార్క్ షీటు, ఆధారు, అలాగే డిగ్రీ ఆర్ డిప్లొమా సర్టిఫికేట్స్, అలాగే ఒరిజినల్ కానీ ప్రొవిజనల్ సర్టిఫికేట్, అలాగే రిజర్వేషన్ కోసం క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఇవన్నీ ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీ సెల్ఫ్ అటెస్టేషన్ చేసి ఉండాలి. అలాగే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. నెక్స్ట్ మనం చూసుకుంటే వీళ్ళు మెన్షన్ చేసినట్టు ఎలాంటి ఇంటర్వ్యూ కానీ ఎగ్జామ్ కానీ ఉండదు, జస్ట్ ప్యూర్ మెరిట్ ఉంటుంది. సో ఈ మెరిట్ మన మార్క్స్ ఆధారంగా తీయడం జరుగుతుంది. సో ఎవరికైతే మెరిట్ వచ్చి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మెయిల్ ద్వారా మనకు
ఇచ్చేయడం జరుగుతుంది అండ్ మనకు మెయిల్ సెండ్ చేయడం జరుగుతుంది. అలాగే allindia.co.inలో మనకి ఏదైతే మెరిట్ లిస్ట్ ఉంటుందో వాళ్ళు అది డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఒకవేళ మనము వాళ్ళు ఇచ్చిన టైంకి జాయినింగ్ అవ్వకపోతే ఆ అప్రెంటిస్ మనకి క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎవరైతే ఆల్రెడీ అప్రెంటిస్షిప్లో ఉన్నారో లేదా ఇంతకుముందు అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేసుకొని ఉన్నారో లేదా వేరే వాటికి అప్రెంటిస్కి అప్లై చేసుకొని ఉన్నారో వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదండి. నెక్స్ట్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాన్ క్రిమినల్ ఏ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఈ వాకిన్కి వచ్చేటప్పుడు మనకు ఎలాంటి అరేంజ్మెంట్స్ అనేవి ఉండదండి. వాళ్ళు ఎలాంటి మనకు అకామిడేషన్ కానీ ట్రావెలింగ్ కానీ ఏది ప్రొవైడ్ చేయరు. సో అది మనం ఓన్గా అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనం ఇందాక చెప్పినట్టు అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం ఎవరికి ఎంత స్టైఫండ్ ఉందో ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, సో మనకు అప్రెంటిస్ యాక్ట్ ప్రకారం స్టైఫండ్స్ చూసుకుంటే 5th నుంచి 9th క్లాస్ పాస్డ్ అవుట్ అయిన వాళ్ళకి అప్రెంటిస్కి వచ్చేసరికి 5,000 రూపీస్ పర్ మంత్ పే చేస్తారు. అలాగే 10th పాస్డ్ అవుట్స్కి వచ్చేసరికి 6,000, అలాగే 12th సర్టిఫికేట్ హోల్డర్స్కి వచ్చేసరికి 7,000, ఆ తర్వాత నేషనల్ ఆర్ స్టేట్ సర్టిఫికేట్ హోల్డర్ ఉంటే 7,000. నెక్స్ట్ వొకేషనల్ అప్రెంటిస్ కానీ అలాగే ఐటీ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 7,000 పర్ మంత్. నెక్స్ట్ డిప్లొమా టెక్నీషియన్స్ వచ్చేసరికి 8,000, అలాగే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి వచ్చేసరికి 9,000 పే చేయడం జరుగుతుంది. మనకు హాల్లో ఇచ్చిన దాని ప్రకారం మనకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అలాగే డిప్లొమా అప్రెంటిస్ ఇవ్వడం జరిగింది కాబట్టి డిప్లొమా అప్రెంటిస్కి వచ్చేసరికి 8,000 పర్ మంత్ పే చేస్తారు. అలాగే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి వచ్చేసరికి 9,000 పర్ మంత్ మనకు స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఈ ఒరిజినల్ సర్టిఫికేట్స్ని మనకు ఇచ్చిన అడ్రస్కి రెస్పెక్టెడ్ డేట్కి వెళ్ళి వాకిన్కి అటెండ్ కాగలరు. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.